ఈ రోజు నుంచే బేబీ జోడీ స్టార్ట్ అయింది. ఒక్క ఎపిసోడే మొత్తం నలుగురినైతే లోపలికి తీసుకొచ్చారు కంటెస్టెంట్లని. అసలు ఎంత అమర్దీప్ అయితే అతను తెలిసి చేస్తాడా లేకపోతే కామెడీ కోసం చేస్తాడైతే కొంచెం సేపు అయితే నేను నవ్వుకున్న అమర్దీప్ ఉంటే చాలు, మన ఫేస్లో స్మైల్ అయితే అలా వచ్చింది. మీకు ఈ జోడీలో ఎవరు బెస్ట్ జోడీ అనిపించింది, ఎవరంటే ఇష్టము నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఈరోజైతే స్టార్ట్ అయింది. యాంకర్ వచ్చేసి ప్రదీప్ ఉన్నారు, అలాగే జడ్జిగా వచ్చేసి శేఖర్ మాస్టరు అండ్ సదా అండ్ శ్రీదేవి, ఈ ముగ్గురు అయితే జడ్జిలుగా ఉన్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చింది ఎవరు అంటే శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ అయితే వచ్చారు. వాళ్ళకి ఒక యాష్ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి యాష్ ట్యాగ్ ఏంటి అంటే వాళ్ళలో ఒక ముఖ పేరు వీళ్ళలో ఒక ముఖ పేరు, వాళ్ళకి యాష్ ట్యాగ్ ఆర్య అనమాట ఇచ్చారు. వాళ్ళది పాపం బాగుంది, వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క సీజన్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకొస్తూ ఉన్నారు. ఈ సీజన్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ జోడీ వచ్చేసి విశ్వ అండ్ నేహా చౌదరి వచ్చారు. మీకు తెలుసు కదా శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ ఏ సీజన్లో వచ్చారో మీకు తెలుసు కదా. ఇంకా విశ్వ అండ్ నేహా వచ్చేసి సీజన్ 5 నుంచి విశ్వ, సీజన్ 6 నుంచి వచ్చేసి నేహా చౌదరి వచ్చినారు. వాళ్ళకి కూడా హ్యాష్ ట్యాగ్ ఏమి ఇచ్చారంటే హ్యాష్ ట్యాగ్ హవా అని ఇచ్చారు. ఇంకా ఆ ఇద్దరు జంటలకి ఈ ఇద్దరు జంటలకి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటి అంటే వాళ్ళు ఇలా నిల్చుంటే బాడీ మీద గ్లాసెస్ పెట్టుకోవాలి. నేను ఆ ఫోటో పెడతాను, దాంట్లో ఎవరు 50 పెడతారు, ఎవరు ఎక్కువ పెడితే అదే ఎవరు తొందరగా పెడితే వాళ్ళు విన్నరు అని చెప్పేసి పెట్టినారు. అక్కడ విశ్వ వచ్చేసి షర్ట్ తీసేసి గ్లాస్ పెట్టించుకున్నాడు. అలాగే ఇతను అర్జున్ కళ్యాణ్ అయితే షర్ట్ మీద పెట్టించుకున్నాడు, అతను తక్కువ పెట్టారు. అతను ఒక 18 పెడితే ఆయన ఒక మేబీ 23 అలా పెట్టారు. అంటే పవరస్త్ర ఎవరు గెలుచుకుంటారనేసి దాంట్లో వచ్చేసి పవరస్త్ర గెలుచుకునేది వచ్చేసి విశ్వ టీం అయితే పవరస్త్ర గెలుచుకున్నారు. అది ముందుగా దాని పవర్ ఏంటో ఇప్పుడైతే ఏమీ చెప్పలేదు, తలా ఒక ముక్కు ఇచ్చినాడు వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అన్నట్టు. ఇంకా మూడో రౌండ్గా వచ్చింది వచ్చేసి మూడో జవరు వచ్చేసి అమర్దీప్ అండ్ నైనిక వచ్చింది. వీళ్ళిద్దరు నాకు తర్వాత చెప్తాను, అది వచ్చిన వాళ్ళు వచ్చారు. కానీ అమర్దీప్ అయితే మస్తు నవ్వుకోవచ్చు అబ్బా, అసలు బాగా ఫన్ అనిపించింది. వాళ్ళకి వచ్చేసి నైనిక అమర్దీప్ల నుంచి వాళ్ళకి కలిపి అమెరికా అనేది యాష్ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఇంకా 4వది వచ్చేసి ఎవరు వచ్చినారు, సాయి శ్రీనివాస్, బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చిన సాయి శ్రీనివాసు, అలాగే నైని పావని కూడా వచ్చినారు ఇద్దరు. నాకు తెలిసి వీళ్ళిద్దరిది బాగుందబ్బా, చూడ్డానికి జంట బాగుంది, క్యూట్గా ఉంది. వాళ్ళ రొమాన్స్ కూడా చాలా బాగా నచ్చింది, అలాగే జడ్జిలకు కూడా నచ్చింది. అంటే అలాగే సాయి శ్రీనివాస నైని పావనికి ప్రపోజ్ చేసే విధానం కానీ అసలు డ్యాన్స్ కానీ నాకు బాగా అనిపించింది. మీకు ఈ నలుగురిలో ఎవరిది బాగా అనిపించిందో అలాగే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళకి ఇచ్చింది వచ్చేసి సనా యాష్ ట్యాగ్ అని ఇచ్చారు. అంత నైని పావని నాకు నసా ఇస్తారనుకున్నాను అంటే లేదు, సనాని ఇచ్చాము, మీకు బాగా చేస్తే సనా, బాగా చేయకపోతే నసా అని పెడతాము అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ అనేది పెట్టినారు. ఇంకా అమర్దీప్ విషయం కూడా తెలిసిందే కదా, తను రాయమంటే రాయలేకపోతాడు. అలాగే వాళ్ళకి ఏమి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళకి ఎవరు అబ్జర్వేషన్ ఏది బాగా చేస్తారనేది, వాళ్ళు ఇట్లా నిల్చుకుంటే వాళ్ళ వీపు మీద ఏం గుర్తులు పెడితే అది బోర్డు మీద రాయాలి. ఇంకా అమర్దీప్ గొడుగు రాయమంటే ఏదేదో రాసినాడు, అలాగే ట్రోఫీ పెడితే ఇంకేదో పెట్టినాడు, అలాగే ఐస్ క్రీమ్ ఏదేదో పెట్టినాడు. దాంట్లో గెలిచింది ఎవరు అంటే సాయి శ్రీనివాస్ వాళ్ళు గెలిచారు ఆ టీంలో, అంటే పవరస్త్ర గెలుచుకున్నారు. దాని పవర్ ఏంటి తర్వాత చెప్తారు. ఇదే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పున్నాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. బాయ్.